రాష్ట్రంలో ఇటీవల కాలంలో ముఖ్యంగా వారానికి ఒక కస్టోడియల్ మరణం జరుగుతోంది. 7 వారాల్లో 7 కస్టోడియల్ మరణాలు జరిగాయంటూ దీనిపై చర్యలు తీసుకోవాలంటూ ఒక వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు సుప్రీంకోర్టులో. మరోవైపు ఇంకొక పిటిషన్, ప్రైవేట్ పిటిషన్ కూడా తిరుపతి ఎంపీ గురుమూర్తి దాఖలు చేశారు. డీజీ మీద డీజీపీని A1 గాను, కమిషనర్ ఆఫ్ పోలీస్ రాజశేఖర బాబుని A2 గాను, ఏసీపీ విజయవాడ మానసాని A3 గాను చేర్చాలంటూ. ఎలా చూడాలి సార్? దాంట్లో గురుమూర్తి గారు వాదనలో పస ఉందండి. ఎందుకంటే వీళ్ళకు తెలుసు కదా, నీకు సిటీ కమిషనరు డైరెక్ట్ సూపర్విజన్లో పనిచేసేది టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ ఫోర్సు, కోర్టు కానిస్టేబుల్ కృష్ణలంక అతను వీళ్ళు వెళ్ళి 6వ తేదీ మే నెల 3 గంటలప్పుడు వాడిని ఎగ్జిక్యూట్ చేసి వచ్చారు. వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి తీసుకొచ్చి కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇచ్చారు. కానీ వాళ్ళ డ్యూటీ అది కాదు. వాడిని తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ కోర్టు 10 గంటల వరకు ఓపెన్ కావాలంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్ ఇంకో పోలీస్ స్టేషన్లోనూ ఉండి 10 గంటలకు తీసుకొని పోయి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత టాస్క్ ఫోర్స్ ఎస్ఐది, వాళ్ళ ఫోర్స్ది. అది చేయలే, ఇక్కడ అప్పచెప్పేసిపోయినారు. ఓకేనా? మరి ఈ టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేసిన పని ఫలానోని వారెంట్ ఎగ్జిక్యూట్ చేసినారు, ఫలాని సాయికృష్ణని సాయికృష్ణని తీసుకొచ్చారు వాంటెడ్ పర్సన్స్ అని సిటీ కమిషనర్కి ఆ రోజు తెలిసిండదా? ఆ ఏసీపీ గారు రిపోర్ట్ చేసిండారా? సార్ మన పార్టీ వెళ్ళింది ఇట్లా చేసిందని చేసిండదా? తెలుసు కదా. తెలియదనుకో, నిద్రపోతున్నాడు ఆయన. అసలు ఆడ అడ్మినిస్ట్రేషనే లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా లాకప్ డిఎస్ఆర్ అనేది ఒకటి మేము పంపిస్తామండి. ఇప్పుడు ఉంది, అది మేము ఉన్నప్పుడు ఉంది. డైలీ సర్వీస్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్, రైట్. డిఎస్ఆర్ అంటారు దాన్ని. ఓకే. ఇది లాకప్ డిఎస్ఆర్ అనేది కూడా, డిఎస్ఆర్ అంటే ఏం కేసులు రిపోర్ట్ అయినాయి, ఏం కథ అని ఉంటుంది, ఏదన్నా వారెంట్లు ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి, సమన్స్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ అడుగుతారు. ఈ దాంతోపాటు డైలీ లాకప్ రిపోర్ట్ అనేది ఒకటి అవుతుంది. దాంట్లో అన్అఫీషియల్గా ఉన్నోడిని చెప్తాము, అఫీషియల్గా ఉన్నోడిని చెప్తాం. ఏదన్నా వారెంట్ పట్టుకొచ్చినామండి, లేకపోతే అఫీషియల్గా అరెస్ట్ చేసినాము, లేకపోతే పలానోని దొంగను తెచ్చిపెట్టుకున్నాము, ఇంట్రాగేట్ చేస్తున్నాం, వాడు చెప్పలేదు అనేది కూడా చెప్తాం. పెట్టుకోకూడదు 24 గంటలు దాటి, కానీ ఆ విషయం కూడా మేము హెడ్ ఆఫీస్కు చెప్తాం. చెప్తే దాన్ని అంతా పర్స్యూ చేసి ఏమండి ఎందుకు పెట్టుకున్నారు మేము చెప్పకముందే అడుగుతాడు. ఎందుకంటే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు కూడా ఉంటారు. ప్రతి సర్కిల్కో, ప్రతి పోలీస్ స్టేషన్కో ఒక స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ గారు ఉంటారు. వాళ్ళు కూడా పొద్దున్న వచ్చి ఫిజికల్గా మా లాకప్లో పోలీస్ స్టేషన్ అంతా వెరిఫై చేసుకొని రిపోర్ట్ పంపిస్తారు. వాళ్ళ ఏసీపీకో, డిఎస్పీకో ఎవరున్నారు, అఫీషియల్గా ఎవరున్నారు, అన్అఫీషియల్గా ఎవరున్నారు. ఓకే. రోజు అరెస్ట్ చేసిన వాళ్ళదంతా ఒకటి కంట్రోల్ రూమ్లో మనము డిస్ప్లే చేయాలి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం. ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, చేయాల. అట్లా చేసింటారు కదా. అంటే కమిషనర్కి తెలకుండానే ఉంటుందా? వాడు మే 6వ తేదీ తీసుకొస్తే ఖచ్చితంగా తెలియదు. మే 28 ఆ ప్రాంతంలో పోయి వాళ్ళ మదరు వాళ్ళకు అఫీషియల్గా లెటర్ ఇచ్చేస్తే, అయ్యా నా కొడుకుని తెచ్చారు, చంపుతారేమో కృష్ణలంక పోలీసులు, నాకు ఇంటర్ఫియర్ కానీ అని అడిగినప్పుడు తెలియదా? ఎంక్వైరీ చేయరా? అసలు ఆడ గవర్నమెంట్ లేదా? సిటీ కమిషనర్ లేదా? ఉన్నారు కదా. తెలుసు. సాయికృష్ణ చనిపోయింది తెలుసు, సాయికృష్ణ ఎట్లా డిస్పోజల్ అయింది వాళ్ళకి తెలుసు, అన్నీ తెలుసు. లాస్ట్కి హేబియస్ కార్పస్ పిటిషన్ చేసినప్పుడు అన్నది తెలియదా సాయికృష్ణని తెచ్చినారా లేదా అని? ఈ హేబియస్ కార్పస్ పిటిషన్కి ఏం రిప్లై ఇచ్చారు? సాయికృష్ణ అనేవాడు ఎవడో తెలియదు మాకు, వాడిని మేము తీసుకురానే లేదన్నారు. మళ్ళీ 6వ తేదీ మేము 3 గంటలకు తీసుకొచ్చేసి ఆయనకు తీసుకొని మేము అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నామని టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. మరి టాస్క్ ఫోర్స్ పోలీసుల దగ్గర అక్నాలజ్మెంట్ ఉన్నప్పుడు సిటీ కమిషనర్ బాధ్యత లేదా? ఆయన కింద వింగు కాదా అది? వేరే డిపార్ట్మెంటా? నువ్వు ఏ విధంగా చెప్తావు అట్లా కోర్టుకి? మిస్లీడ్ చేసినట్లే కదా. మీ అందరి తరఫునే కదా కృష్ణలంక సిఐ నాగరాజు గారు ఫైల్ చేసింది అఫిడవిట్. మరి మిస్లీడ్ చేసిన దాంట్లో గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫస్ట్ రెస్పాండెంట్ అండి హేబియస్ కార్పస్ పిటిషన్లో, తర్వాత డీజీ, తర్వాత సిటీ కమిషనర్, తర్వాత ఏసీపీ వాళ్ళు ఉంటారు, ఎస్హెచ్ఓ కృష్ణలంక పిఎస్ లాస్ట్ ఉంటాడు, లాస్ట్ రెస్పాండెంట్. మరి వీళ్ళందరి తరఫున ఈయన ఫైల్ చేసి వచ్చాడు. మరి ఆ పీపీకి తెలియదా? పీపీ డిస్కస్ చేసిండా? హేబియస్ కార్పొరేషన్ చిన్నది కాదు కదా, అప్పటికే అప్రూవర్ అవుతుంది.
నువ్వు ఎలా ఫైల్ చేస్తాడో మాకు తెలియదని. మరి వాళ్ళు కుట్రలో భాగం కాదా? అంటే ఎవరు కుట్ర చేస్తున్నారు, ఎవరి అంటే భాగం, అందరూ కూడా ఎవరు? వీళ్ళు డ్యూటీ సరిగ్గా చేయలేదు. మరి వాళ్ళకు నిర్దేశించిన డ్యూటీ, చట్ట ప్రకారం చేయాల్సిన డ్యూటీ, లా నీకు స్పెసిఫైడ్ ఈ విధంగా చేయాలని డ్యూటీ చేయకపోతే కష్టమే కదా. మీరు అతను మాయమయ్యే దాంట్లో బూడిద కూడా దొరకకుండా చేసిన దాంట్లోన మీరు కుట్రదారులు అనే దానికి సహేతుకమైన రీజన్స్ ఉన్నాయి. మరి కోర్టు ఏమంటో తెలియదు. అసలు నువ్వెవడా వేసేకనన్నా ఆశ్చర్యం లేదు రేపు పొద్దున. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అన్నట్లు ఏదో వేసింటారు. ముఖ్యంగా ఇది సిబిఐకి కావాలని. వాళ్ళ మదర్ ఏమో దుప్పటి పంచాయతీలోన కాంప్రమైజ్ అయినట్లుంది అమ్మాయి. ఆమె దుప్పటి పంచాయతీ మన సీఎం గారు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఎందుకంటే